మిత్రులారా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలు మనము ఆ జీవ గ్రంథంలో నుండి సృష్టికర్త అయిన యేసయ్య వారి అమూల్యమైనటువంటి మాటలు, శక్తితో కూడుకున్నటువంటి ఆయన మాటలు దాన్ని మనము విని ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో లాగున అటులైన దేవుడి ఆత్మను ప్రతి బిడ్డకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అటు ధన్యత ప్రతి బిడ్డకును పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చునుగాక. అటు స్థితిలో దేవుడు అందరినీ పెట్టునుగాక. కనుక చేరువచ్చిన పిలిచినందుకు ప్రభునామను మరొకసారి ప్రకారం వందనాలు. గ్రంథంలో చదువుకున్న ప్రకారము కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం ఒక మాట మనము చదువుకొని ఉన్నాము. మరొకసారి కూడా చదువుకున్నామండి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన విధానము, ఆయనకు ఉన్నతమైన దుర్గము ఎవరయ్యా అంటే దేవుడే. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవితము, లేక ఈ అనుభవపూర్వకమైనటువంటి జీవితము, ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకకూడదో మనకు ఆజ్ఞలుగా, అలాగే శాసనాలుగా, కట్టడలుగా ఇచ్చిన ఈ భూమి మీద మనకు ఈ బ్రతుకు ఇచ్చిన దేవుణ్ణి నాకు ఆశ్రయము, నాకు కొండ, నా కోట, నా దుర్గము, నా బలము అన్నీ కూడా దేవుడే అని నమ్మి చెప్తున్నటువంటి మాట. కనుక భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నా బలమా అంటున్నాడు దేవుడు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే, ఉన్నతమైన దుర్గము నీవే అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు లేఖనం చెప్తుంది, ప్రతి విషయంలో చెడు కానీ మంచి కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అది నీ కుటుంబంలో కావచ్చు, నీ యొక్క బంధువులలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, ఇరుగు పొరుగు ఎవరైనా ప్రతి విషయంలో, ప్రతి దాని గురించి ప్రతి విషయంలో అది మెచ్చే కానీ చెడ్డే కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎవరి ద్వారా మనకు బుద్ధి నేర్పుతున్నాడంటే యోబు భక్తుని ద్వారా దేవుడు చక్కగా ఆ భక్తుని నోటి ద్వారా బయలుపరిచినాడు పరిశుద్ధాత్మ దేవుడు. భార్యతో అంటూ ఆయన ఇచ్చిన మేలు మాత్రమే మనము అనుభవించాలన్నా, కొన్ని కీడులు పెడతాడు, కొన్ని సమస్యలు పెడతాడు, కొన్ని ఇరుకులు పెడతాడు, కొన్ని అనారోగ్య పరిస్థితులు పెడతాడు. అవి అనుభవింప తగదా మనకు? ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించాలా? సమృద్ధి తీసేసినప్పుడు, ఏమి లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి కదా అని భార్యకు బుద్ధి చెప్తూ ఆయన అంటాడు. కనుక ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు. ఏది జరిగినా అది నీ మంచికే అనే మాట కూడా మనము వింటూ ఉంటాం. ఏది జరిగినా అది మన మంచికే దేవుడు చేస్తాడు. కనుక దేవుని ప్రణాళిక చాలా గొప్పది, ప్రియమైన దేవుని వారలాగా. కనుక భక్తుడు తెలియపరిచినట్టుగా నా బలము, నా కొండ, నా కోట, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. కనుక నేను ఎవరి కోసం కనిపెట్టుకుంటాను అంటే దేవుని కోసమే. ప్రతి విషయంలో, నా జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి అనుభవమైన జీవితంలో ప్రతి విషయంలో దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటాను అని భక్తుడు తెలియపరుస్తుంది. భక్తుడు తెలియపరిచిన ఆ విషయాల్లో అవి మనము కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్థితిలో మనం ఎదగాలని దేవుడు ఆశపడి భక్తుల ద్వారా పరిశుద్ధాత్మను ప్రేరేపింపబడి తెలియపరుస్తున్నటువంటి విషయం, ప్రియమైన దేవుని పిల్లల. చూడండి, ఇంకా దేవుని భక్తులు లేక దేవుడే ఏమేమి మనకు బయలుపరుస్తామంటున్నారో కొన్ని మాటలు ఇంకా మనం గ్రంథంలో నుండి పరిశీలిస్తామండి. అదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, అదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము
14వ వచనము చదువుకున్నామండి. త్వరగా చదువుకొని ముగించుకున్నాము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చూడండి, దేవుడి కొరకు నిబ్బరము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. నిబ్బరంగా ఉండాలంట, ధైర్యంగా ఉండాలి. ఎవరు లేకపోయినా, నాకు ఇరుగు పొరుగు లేకపోయినా, లేదా తల్లిదండ్రులు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఎవరైనా లేకపోయినా, ఎవరికి ఎవరైనా దేవుడే దిక్కు. అందరినీ సృజించిన వాడే దిక్కు. ఏ దిక్కు లేనప్పుడు దిక్కుగా నిలిచేది దేవుడే. కనుక ఎవరు ఈ భూమి మీద, అందుకే దేవుని మాట, రాజులను నమ్ముట కంటే లేక ప్రధానులను నమ్మే కంటే దేవుని నమ్ముట మంచిది. వీళ్ళందరూ మోసం చేయొచ్చు, కానీ దేవుడు అనే ఆయన మోసం చేయడు. కనుక నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా నీ హృదయాన్ని నిబ్బరంగా పెట్టుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన కోసం దేని విషయంలో కనిపెట్టుకోవాలి, ఏ విషయంలో కనిపెట్టుకోవాలి? ఆస్తి వస్తుందని కనిపెట్టుకొని ఉండాలా, లేక నాకు ధన సమృద్ధి వస్తుందని కనిపెట్టుకోవాలా, లేదా పిల్లలు లేకుంటే పిల్లలు ఇస్తాడని కనిపెట్టుకోవాలా? అసలు ఈ జీవితంలో ఏ విధంగా బ్రతికితే దేవుడు సంతోషపడుతున్నాడు, ఎందుకోసం బ్రతికితే దేవుడు సంతోషపడుతున్నాడు, ఈ అనుభవము, ఈ జీవితము, ఈ పిల్లలు, ఈ ఇల్లు, ఈ భూములు, ఆస్తులు, ఇదంతా దేని కొరకు, ఎందు నిమిత్తం మనము బ్రతికి మళ్ళీ దేవుని వద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని దేవుని ప్రణాళిక మనం తెలుసుకోవాలి. దేని కొరకు మనం కనిపెట్టుకోవాలంటే, దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేసినాడు. ఏం వాగ్దానాలు? చాలా వాగ్దానాలు చేసినాడు ఆయన మన జీవితాల గురించి. బైబిల్ గ్రంథం అంతా కూడా వాగ్దానాలతో కూడినటువంటి విషయాలే. ఆ వాగ్దానాలన్నిటినీ పొందు కావాలని ఆయన వాగ్దానం చేసినాడు. పాపంలో చచ్చిపోయిన మన జీవితాలలో క్రీస్తును పంపించాడు. అది ఒక గొప్ప వాగ్దానం. ఆయన మరణముటకే పంపించాడు. ఆ మరణం ద్వారా మన బ్రతుకులను, చీకటి బ్రతుకులను వెలుగు చేయడానికి ఆయన వాగ్దానం ఇచ్చినాడు. ఒక ప్రవక్తను పంపుతాను, ఆయన మాట మీరు వినాలి. ఆయన మీకోసం ప్రాణం పెడతాడు. ఆయన దేవుడి కుమారుడు కనుక తిరిగి మరణపు ముళ్ళు విరిచి మళ్ళీ ఆయన నా దగ్గరికి వస్తాడు. మళ్ళీ రెండవ రాకడగా వస్తాడు. అప్పటి వరకు మీరు పరిశుద్ధాత్మను పొందుకోనండి. అప్పటి వరకు మీరు దేవునికి నమ్మకంగా, విధేయులుగా, నమ్మకస్తులుగా, విశ్వాసం భరితులుగా ఉండమని చెప్తూ వచ్చినాడు. అంటే గ్రంథంలో భక్తులంతా కూడా ఆస్తి కోసమో, లేదా అంతస్తు కోసమో, పిల్లల కోసమో, లేక ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన కోరికలు మేరకు బ్రతకడమో కాదు, కానీ నిత్య జీవంలో ఉన్న ప్రభు దగ్గర మనం ఉండాలని ప్రతి భక్తుడు కూడా మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుడు, కనుక యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు, కొన్ని మాటలు ఇచ్చినాడు. ఆ మాటలను బట్టి మనము కనిపెట్టుకోవాలి. అసలు వాగ్దానం చేసిన వాడే నమ్మదగిన దేవుడు. కనుక వాగ్దానం ఏమని ఇచ్చినాడు? మీకు పరలోక రాజ్యము ఇస్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. ఎందుకు ఇవ్వాలి మన పరలోక రాజ్యం? మనం పాపులం, ఎవడు నీతిమంతులు లేడు, పాపులం. కానీ ఎందుకు ఇస్తానంటున్నాడు? ఆ పాపం తీసివేసి అధికారిని పంపించి ప్రాణం పెట్టి దేవుని కుమారుడిగా తిరిగి లేపి ఆ పాపాన్ని తీసివేసి మళ్ళీ నా దగ్గరికి పిలుచుకుంటున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అది కదా అసలైన జీవితం, అది కదా యుగ యుగాల జీవితం, అది కదా శాశ్వతమైన కాలమైన నిత్యుడకు తండ్రి దగ్గర జీవితం. ఈ లోకంలో ఏముంది? 70-80 సంవత్సరాలు. మనిషి ఆలోచన చేయాలి. ఈ పిల్లలు, జీవితము, సంసారము, భూమి గుట్ట సంపాదించడం, పిల్లల చేతిలో పెట్టడం కాదు. రెండవ మరణం తప్పించుకోవడం, నరకాన్ని తప్పించుకోవడం, దేవుని రక్షణలో ఉండడం, దేవునితో ఉండడం, దేవుని దగ్గర ఉండడం. ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుని దగ్గర మనం ఉండడం. ఇది కొంచెమే జీవితం అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ లోకంలో ఈ మాట ప్రతిరోజు వస్తుంది. అదే దేవుడు అది పదే పదే పలికిస్తూ ఉంటాడు. ఇది కొంచెం జీవితము. ఎక్కువ జీవితంలో నమ్మకంగా ఉండేదానికి కొంచెం జీవితం ఇస్తాడు దేవుడు. ఈ కొంచెంలో నమ్మకం ఉంటే మనకు ఎక్కువలో నీకు పెద్దగా పెడతాను అంటాడు దేవుడు. దానికి కొన్ని ఉపమానాలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు ఇవ్వగలుగుతూ వచ్చినాడు.
తక్కువలో తక్కువ జీవితంలో మనం నమ్మకంగా దేవునికి ఉంటే ఎక్కువ జీవితంలో అనగా ప్రభు దగ్గర మనకు బహుమతులు, బహుమానాలు, కిరీటాలు, జీవవృక్ష ఫలాలు, బుగ్గ జలములు, అనేక మంది పెద్దగా దేవదూతలకు బోధ చేసే బిడ్డగా దేవుని దగ్గర ఉండే అవకాశం, దేవుని సింహాసనం ఇచ్చే అవకాశం, అప్పుడు ఏడుపులు కన్నీళ్లు లేని ఆ పట్టణము, బంగారు వీధుల్లో నడిచే ఆ పట్టణము చాలా అద్భుతమైనటువంటి పట్టణం. ప్రియమైన దేవుని ఆ పట్టణమే మనకు ముఖ్యం. కానీ ఇది శాశ్వతం కాదు. ఇది లయమైపోతుంది, ఒకసారి నాశనం అయిపోతుంది, ఒకసారి అంతం రాబోతుంది, ఒకసారి అంతా కూడా మాడి మసమై లయమైపోయే పరిస్థితిలో ఈ భూమి ఉంది, ఈ ఆకాశం భూమి. ఇదంతా పోయి కొత్తగా దేవుని సృష్టి. అక్కడ సూర్యుడు అంతా దేవుడై ఉండి, అంతా వెలుగు ఆయనే ఉండి, ఆ పట్టణము చాలా అద్భుతమైన పట్టణము. మన పితరులు, భక్తురాలు, గొప్ప గొప్ప వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా ప్రభువు కోసం ప్రాణాలు పెట్టిన వారు, తలలు ఇచ్చిన వారు, నరకబడిన వారు, శూలాలతో కూర్చోబడి ప్రభు దగ్గర ఉన్నవారు, వీళ్ళందరూ ఎంతోమంది మహా గొప్పవారిని చూస్తాం అక్కడ. ఇది జీవితం. ఈ లోకంలో బ్రతకాలంటే ప్రతిదానికి అవసరమే డబ్బు, ప్రతిదానికి పని చేయాలి, తినాలి, అది కాదని కాదు. కానీ దేవుని ఆలోచనలు గుర్తించాలి. దేవుని కోసం దేవుని ఏ ప్రణాళిక ఉన్నాడు, ఏ చిత్తంలో మనిషిని ఆయన దగ్గరకు పిలుచుకోవాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంది, ఆయన చిత్తం ఏంది, ఆయన ఆలోచన విధానం ఏంది, ఆయన ప్రత్యక్షత ఏంది, ఆయన కొంచెం జీవితం ఇచ్చి ఎక్కువ జీవితం ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంది, అక్కడ ఏమి ఇవ్వబోతున్నాడు అనేది ఆలోచన చేస్తే దేవుడు ఆ ఆలోచనకు ఫలితంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని హృదయాన్ని పెట్టి నీ హృదయాన్ని తెరిస్తే, నువ్వు తెలుసుకోవాలనిపిస్తేనే దేవుడు అంటే ఆత్మనిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలాగా తెలుసుకోవాలని ఆరాటము, తపన, కోరిక, తృష్ణ, ఆశ ఉన్నప్పుడే నీకు ప్రభువు అర్థమవుతా వచ్చేదానికి పరిశుద్ధాత్మ దేవుడిని వాడతాడో లేదా ఒక సాధారణమైన మనిషిని వాడతాడో. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు కూడా పెద్దవారికి బుద్ధి చెప్తూ ఉంటారంట. ఒక పెద్ద సేవకుడు అంటున్నాడు, పెద్ద సేవకుడు అంటే పెద్ద సేవకుడు, పెద్ద జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధ ఆత్మను పొందుకొని పరిపూర్ణమైన జ్ఞానంతో దేవుడు నాకు చెప్తే ఆయన అంటాడు. అంటే నాకు ఆశ్చర్యమే. ఒక్కొక్కరి నా కూతురు, నానా ఇది 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 పొరపాటు కదా నాయన, ఇది ఇది ఇలా ఉండకూడదు కదా, ఇది ఇలా ఉండాలి కదా అని చెప్తుందంట. అంటే దేవుడు పసిబాలులకు జ్ఞానం ఇస్తాడు. ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు, ఎవరితోనైనా బుద్ధి చెప్పు కలిగిస్తాడు, సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అయ్యో వాళ్ళు చిన్నవాళ్ళే, వీళ్ళు పెద్దవాళ్ళే, ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తాడు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తాడు, గర్వపడిన వానికి అన్నీ ఉన్నా కూడా తోసిపారి కింద వేస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూసిఫర్. ఆ కెరూబు ఎంత జ్ఞానవంతుడు. అతనిలాగా ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు పరలోక రాజ్యంలో. అందుకే ప్రథమ స్థానంలో పెట్టినారు. ఎప్పుడైతే గర్వము, అహంకారం పట్టిందో త్రోసివేసి దూతలను కూడా కటిక చీకట్లో బంధించి తోసివేసినారు, దూతలతో సాతానుతో సహా. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి. అందుకే అప్పుడప్పుడు భక్తుల గురించి దేవుడు చెప్తుంటాడు కొంతమందిని బట్టి. ఇతను నా ఇష్టానుసారుడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నాకు అతి ప్రియుడు అంటాడు, ఇదిగో నాకు స్నేహితుడు అంటాడు, ఇదిగో ఇట్లా వర్ణిస్తూ చెప్తాడు భక్తుల గురించి. ఎందుకు ఇంత గొప్పగా దేవుడు వర్ణిస్తాడంటే వారి క్రియలు దేవునికి ఇష్టమైనట్టుగా, దేవునితో నడుచుకున్నటువంటివిగా ఉంటాయి. కనుక దేవుడు అంతలా ఆయన చక్కగా వర్ణిస్తూ మాట్లాడతాడు. నా ప్రియుడు అంటాడు, నా స్నేహితుడు అంటాడు, నా దాసుడు అంటారు. చాలా
వర్ణనతో చెప్తాడు. ఎందుకు ఇలా చెప్తాడంటే వాళ్ళు దేవునితో నడిచినటువంటి బిడ్డలుగా, దేవుని కోసం బ్రతికినటువంటి బిడ్డలుగా ఉన్న వారి విషయంలో చెప్తాడు. వారినే కాదు, భక్తులనే కాదు, ప్రతి సాధారణ మనిషిని కూడా దేవుడు ఆలోచనతోనే కలిగి ఉన్నాడు. ప్రతి మనిషిని కూడా అదే ప్రేమతో కలిగి ఉన్నాడు. ఆయన సమానం కలిగిన దేవుడు. ఒకరి తేడాగా ఒకరిని ఒకరు బీస్తు దేశస్తుడని, ఒకరు హెబ్రీయుడని ఏం లేదు. అంత సమానంగా ఆడామగా తేడా కూడా లేదు. సమానంగా ప్రేమించే దేవుడు. నేను వచ్చింది పాపములో ఉన్నవాని పరిశుద్ధతకు నడిపించే దానికే నేను వచ్చింది అని మన ప్రభు మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. కనుక నిబ్బరం తెచ్చుకొని యెహోవా కొరకు, ఆయన చెప్పిన మాటల కొరకు, ఆయన ఇచ్చిన వాగ్దానాల కొరకు కనిపెట్టుకొని ఉండాలి. వాగ్దానాలు అంటే అదో సంవత్సరానికి ఒకసారి ఈ బైబిల్లోని కొన్ని రెఫరెన్స్ మంచి మాటలు తీసుకొని ఆ వాగ్దానం నెరవేరేది కాదు. అది వాగ్దానం కాదు. ఆ వాగ్దానాలు చిలక దోషంలో కూడా ఇస్తారు. చిలక దోషం వచ్చి చెప్పి ఒక చిలక ఒక ఏదో వర్షాలు ఏదో పెడితే దాంట్లో తీస్తే అన్నీ కూడా ఆ చిలక దోషంలో పెట్టిన పత్రాలు కూడా అన్ని మంచి మాటలే పెట్టింటారు, చెడ్డ ఏం పెట్టరు. ఏది తీసినా కూడా అది మంచిగానే ఉంటుంది, చెడ్డగా ఏమి ఉండదు. అలాగే మామూలుగా బైబిల్లో మంచి రిఫరెన్సులు తీసి ఒక స్లిప్ లాగా ఇచ్చి ఇది నీ వాగ్దానం, అది వాగ్దానం కాదు. అది వాగ్దానం కాదు. వాగ్దానం అంటే దేవుడు అందరికి ఇచ్చిన ప్రతి వాక్యము వాగ్దానమే. ప్రతి లేఖన భాగము ప్రతి మనిషికి వాగ్దానమే. అసలు ఈ గ్రంథం అంతా ఏ దానికి ఇవ్వబడుతూ వచ్చింది? గ్రంథం అని చెప్పింది మనకు బైబిల్ ఏం చెప్పింది? ప్రతి మనిషికి బుద్ధి జ్ఞానం కలుగుటకి గ్రంథము మీకు ఇవ్వబడిందని చెప్పబడుతూ వచ్చింది. స్పెషల్గా వాగ్దానము అని ఏం లేదు. ప్రతి మాట మనకు వాగ్దానం. ప్రతి భక్తుని జీవితము మనకు బుద్ధి నేర్పేదానికే, జ్ఞానం నేర్పేదానికే, దేవుని చిత్తంలో ఆలోచనలో బ్రతకనికే. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆయనను కనిపెట్టుకొని ఆయన చెప్పిన మాటలపై దృష్టించి పరిశీలించి ధ్యానించి యెహోవా ఉత్తముడా కాదా, మంచివాడా చెడ్డవాడని పరిశీలించాలి. బెరయ సంగతులు ఆనాడు అపోస్తలులు బోధ చేస్తే వాళ్ళు ఈ రిఫరెన్స్ లేక ఈ వాక్య భాగము బైబిల్లో ఉందా లేదని పరిశీలించేవారు, ధ్యానించేవారు. తప్పు చెప్తే వాళ్ళు అడిగేవారు. పరిశీలిస్తున్నారంటే అంతే. పొరపాటు చెప్తే ఇది ఇలా లేదు కదయ్యా బైబిల్లో, ఇది నువ్వు ఇలా చెప్తున్నావు కదయ్యా బైబిల్ అని అడిగేవారు బెరయ సంఘస్థులు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, రుచి చూచి నన్ను గుర్తించు. నేను పనికిమాలినైతే నా వద్దకు రావద్దు, ఆయన ఉత్తముడైతేనే రా అంటాడు ప్రభు. కానీ మనకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి మన జీవితాన్ని మన చేతుల్లోనే పెడతాడు. మన ఆలోచనలు ప్రభు వైపుకు వెళ్తే ఆయన మన వైపుకు వస్తాడు. మన ఆలోచనలు ప్రభు వైపుకే వెళ్ళకుండా లోకం వైపుకు ఉంటే మటుకు ఆయన మనతో రాడు, మన సహవాసం చేయడు. మనం ఎప్పుడైతే ప్రభు సహవాసం చేయాలనుకుంటామో, ఎప్పుడైతే ప్రభుతో నడవాలనుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఏవైనా దేవుడు తెలుసుకోవాలనుకుంటామో, అట్టి ఆశ, తృష్ణ, కోరిక ఉంటే అప్పుడు ఎవరో ఒకరి ద్వారా నీకు నీ ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. నీవు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అది కూడా తెలియపరుస్తాడు దేవుడు. ఆశ, కోరిక, తృష్ణ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రకంగా నీకు దేవుని ఆయన ఏమై ఉన్న దేవుడో నీకు తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని వారు కొన్ని 2 మాటలు మనం చూసుకుందామండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యెహోవాయే నాకు బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ఆయనే దేవుడు, ఆయన నా పితరుల దేవుడు. భక్తురాళ్ళ దేవుడు ఆయనను మాత్రమే నేను స్తుతిస్తా, కనపరుస్తా, ఆరాధిస్తా, పూజిస్తా. ఆయన కోసమే బ్రతుకుతా. ఆయన నాకు రక్షకుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఆయనను నేను వర్ణిస్తా, ప్రకటిస్తా, తెలియపరుస్తా. నాకు తెలిసిన కాడికి తెలియపరుస్తా, ప్రకటిస్తా.
అని భక్తులు తెలియపరుస్తున్నారు. అసలు దేవుని ఉద్దేశమే నా పిల్లలు నలుదిక్కులకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త విస్తరణ చేయండి. ఆయన శిలువ సువార్త శిలువ సువార్త వ్యర్థము కాకుండా తెలియపరచండి. నా మరణమును ప్రచురించండి. ఏముంది ఆయన మరణంలో? పునరుత్థానం ఉంది. మరణపు ముళ్ళు తీసిన వీరుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరణం గురించి తెలియపరిస్తే, ఆ ప్రచురం చేస్తే, వివరించి తెలియపరిస్తే కన్నీళ్లతో పాపాన్ని ఒప్పుకొని ప్రభువు బిడ్డ అయిపోతారు. ప్రభువు రక్షణలోకి వస్తారు. ప్రభువు ఇచ్చిన ఆ వరము, ఆ వాగ్దానము పొందుకొని పరమ తండ్రి దగ్గర పరలోక రాజ్యంలో ఆ వాగ్దానం ఇచ్చినాడు కదా. పరలోక రాజ్యం ఇస్తానని చెప్పిన వాడు నమ్మకమైన వాడు ఆ తండ్రి యొక్క ఆ పరలోక రాజ్యంలో ఉండగలుగుతూ వస్తాను. కనుక నాకు రక్షణ ఆయనే, యెహోవాయే నాకు బలము, గానము, నా రక్షణ. నేను ఆయన మాత్రమే పూజిస్తాను, కొనియాడుతాను, మహిమపరుస్తాను, గణపరుస్తాను. ఆయన నా పితరుల దేవుడు, భక్తురాళ్ళ దేవుడు అని భక్తుడు ఇక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు. అది ఈ భక్తుడే కాదు, ప్రతి విశ్వాసి చెప్పగలిగే స్థితిలోకి వెళ్ళాలి. ప్రతి విశ్వాసి చెప్పగలగాలి. ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి సహోదరుడు చెప్పగలగాలి. అప్పుడు దేవుని ఆ పరిపూర్ణతలోకి వెళ్ళగలుగుతూ వస్తారు. రోజుకు రోజు విశ్వాసం పెరగాలి, తగ్గిపోకూడదు. బలహీనులమే, బుద్ధిహీనులమే, పనికిమాలినోళ్ళమే, నరజాతే ఎంత బుద్ధిగా ఎంత బ్రతికినా వాక్యం చెప్తుంది. అన్ని విధాల 2 అంచుల ఖడ్గంతో వాక్యము చెప్తుంది. బలహీనుడివే, బుద్ధిహీనుడివే, పనికిమాలినడివే, కానీ వాక్యంతో కట్టబడుతురా, వాక్యముతో దిద్దబడుతురా, వాక్యంతో సరిచేయబడుతురా అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో కూడా మనము ప్రతిరోజు వాక్యము నేర్చుకుంటూ బ్రతుకును దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. బైబిల్ గ్రంథము ఎన్ని మాటలు చదివినా, ఎంత పండితులైనా నాకంతా పూర్తిగా అర్థమైందని ఎవరు చెప్పలేరు. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తే కనుక నేను రాత్రి మొదలు నేర్చుకుంటాను. ఎవరు చెప్పలేరు. నాకు మొత్తం తెలుసు, బైబిల్ అర్థమైంది అని చెప్పేవాడు భూమి మీద ఒక్కడు లేడు. అంటే అంత జ్ఞానము కలది బైబిల్ గ్రంథము. ఎంత ప్రయత్నం చేసినా అర్థం కానిది బైబిల్ గ్రంథము. కానీ నీవు ఎంత తెలుసుకోవాలని ఆరాట పడితే అంత తెలుపుతూ వస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చివరిగా ఒక మాట మనము మాట్లాడుకొని ముగించుకున్నామండి. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీయులకు రాసినటువంటి పత్రిక ప్రారంభ అధ్యాయము 28వ నుండి చదువుకుందామండి. 28, 29. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఇక్కడ అపొస్తలులు లేక దేవుని దైవజనులు, అపొస్తలులు, దేవుని దాసులు చెప్తున్నటువంటి మాట చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తులో ప్రతి మనిషి అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని, క్రీస్తునందు, క్రీస్తు లేకుండా కాదు, క్రీస్తులో సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని, క్రీస్తులో సంపూర్ణునిగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలంట ఈ భక్తులు, ఈ యొక్క అపొస్తలులు తెలియపరుస్తున్నటువంటి విషయం. క్రీస్తునందు ఆయన ఎదుట నిలబెట్టవాలని, సంపూర్ణునిగా నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో, సమస్తమైన జ్ఞానములు, అనేక సంబంధమైన జ్ఞానములతో మేము ప్రతి మనుషునికి ఏం చేస్తున్నారంటే ఈ దేవుని దాసులు, ఈ దేవుని బిడ్డలు
ఈ దేవుని కోసం నడిచి ఈ యొక్క దైవజనులు ఏం చెప్తున్నారు? ప్రతి సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ అవసరత ఎందుకు వీళ్ళకు? దేవుడు చెప్పినాడు, నన్ను ప్రకటించండి, నా మరణము ప్రచురం చేయండి, నా శిలువ ప్రయాస వ్యర్థము కాకుండా తెలియపరచండి. నన్ను ఎరుగని ప్రజలు లక్షల్లో కోట్లలో ఉన్నారు. నన్ను ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు, లక్షల కొలదిగా ఉన్నారు. దైవజనులు కావాలి, లేవాలి. ఎంతో మంది పంట విస్తారంగా ఉందంట, పని చేసేవారు తక్కువగా ఉన్నారు. అంటే ఆత్మల పంట ఎక్కువగా ఉంది. పంట నష్టపోయే పరిస్థితులు ఉంది, నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంది పంట. ఆత్మలనే పంట నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఆ పంటను కోసి ప్రభువు దగ్గరికి చేర్చి ప్రభు సహవాసంలో పెట్టే దైవజనులు కావాలి, ప్రభువు కోసం బ్రతికే సువార్థికులు కావాలి. నా మరణము ప్రచురించండి, నా శిలువ సువార్త వ్యర్థము కాకుండా ప్రకటించండి, తెలియపరచండి. ఏ విధము చేతనైనా కొంతమందినైనా మారుస్తే అది చాలు నాకు అని భక్తుడు అన్నాడు. ఏ విధము చేతనైనా మార్చాలంట. చూడండి, అది ఎంత గొప్పమైన మాట. ఏ విధము చేతనైనా, ఏ విధము చేతనైనా కొంతమందిని మార్చిన ఒక ఆత్మను కాపాడిన వారు. ఒక్క ఆత్మ ప్రభువు కోసం పట్టబడితే, ప్రభువుని తెలుసుకోగలిగితే, ఆ ఆత్మను బట్టి పరలోక రాజ్యంలో దేవదూతలు ఆ గొప్ప సమూహంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునితో సహా దేవదూతలు, పెరుగులు, శరాబులు ఆనందగానాలు చేస్తారంట 20 నలుగురు పెద్దలతో. అంత సంతోషం ఒక పాపి మారితే. కనుక ప్రియమైన దేవుని వారలారా, అందుకోసం బాధ్యత దేవునికి. అందుకోసం నలుదిక్కులు కలిగిన రాజ్య సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పిన పనులు అపోస్తలులు, క్రీస్తుకు నచ్చినటువంటి వారు, క్రీస్తు దాసులు, సైనికులు, సువార్థికులు, క్రీస్తు బిడ్డలు, వీళ్ళందరూ కూడా ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుటకును, ప్రతి మనుషునికి బోధించుటకును ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. క్రీస్తు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ఆయన శక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, చెప్పగలుగుతున్నాను, ప్రకటిస్తున్నాను అని తెలియపరుస్తూ వచ్చింది. కనుక ప్రతి మనిషికి దేవుని ఆలోచన విధానం తెలియాలి. తెలిసిన తర్వాత వాళ్ళ ఇష్టం. బలవంతంగా అయితే దేవుడు రమ్మని చెప్పడు, ఎందుకంటే స్వేచ్ఛ ఇచ్చినాడు. బలవంతంగా రమ్మని చెప్తే దేవుడు స్వేచ్ఛ ఇచ్చినవాడు కాకుండా పోతాడు. బలవంతం లేదు. నీకు నచ్చితే, మంచి అని నీకు అనిపిస్తే, మంచివాడని దేవుడు అనిపిస్తే రా, నిన్ను కాపాడుతా, నీకు రక్షణ ఇస్తా, నీకు నా దగ్గర స్థానం ఇస్తా, పరిశుద్ధులలో నువ్వు ఒకటిగా ఉంటావు, నీవు నా దగ్గర ఉంటావు, నా సింహాసనం కూడా ఇస్తాను రా అంటాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, అందుకోసము దేవుని శిష్యులు, సైనికులు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రకటించేది దానికోసమే. ప్రియమైన దేవుని వారు ఆయన రక్షణ పొందుకోవాలి, ఆ నరకము నుండి విముక్తి పొంది దేవుని దగ్గర, దేవుని సహవాసంలో ఉండాలని కోరుతున్నారు. కనుక అట్టి స్థితిలోకి వెళ్ళాలని ఈ గ్రంథమంతా కూడా మనకి చిన్న బుద్ధి జ్ఞానం నేర్పుతే, దీంట్లో గ్రంథంలో ప్రతి భక్తురాలు కూడా మనకు బుద్ధి నేర్పుతూ, జ్ఞానం నేర్పుతూ, దేవుని శక్తిని బయలుపరుస్తూ వచ్చినారు. అటువంటి మహాశక్తివంతుడైన, బలసురుడైన, యుద్ధసురుడైన దేవునిలో మనము ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటుదైన ఆత్మ, దేవుడు పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరి హృదయాలను ముట్టి తెరిచి వారి హృదయాలలో వాక్యం నింపి ప్రభు వైపుకు మళ్లించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. ఇక సమయంలో మా ప్రభా వాక్యంతో తండ్రి మాతో మాట్లాడినందుకై స్తుతిస్తున్నాను, బలపరుస్తున్నాను. అవును తండ్రి, నువ్వు ఏమై ఉన్న దేవుడు తండ్రి, నిన్ను గుర్తించడమే మాకు మంచిది తండ్రి.
అవును తండ్రి, కుమారుడిని గుర్తు పెట్టుకోకపోతే తండ్రి మాకు నరక శిక్ష నాయన. నిన్ను ప్రేమించకపోతే తండ్రి మాకు నరకం తండ్రి. అవును తండ్రి.